ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫ్యామిలీ వీక్ నడుస్తుంది కదా, అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా మిస్ అవ్వకుండా బిగ్ బాస్ని వాచ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజులు తమ ఫ్యామిలీకి దూరంగా ఉండి ఒక్కసారిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వస్తున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ చూసే వాళ్ళకి కూడా చాలా ఎమోషనల్గా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంట్లో కూడా చాలా చక్కగా ఉంది ఈ 4 రోజులు, ఈ గొడవలు హడావులు ఏమీ లేకుండా. ఈరోజు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు కళ్యాణ్ మదర్, రీతు మదర్ అండ్ భరణి డాటర్. వీళ్ళ ముగ్గురు ఎంట్రీ కూడా అదిరిపోయిందని చెప్పాలి. మొదటగా భరణి డాటర్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. కన్ఫెషన్ రూమ్లో నుంచి ఆమె బయటకు వస్తున్న రీతిలో ఆమె ఒక హుడీని ధరించింది. దీన్ని రీతు చూసి ఒక్కసారిగా అరిచింది. ఎవరా అని అనుకునేసరికి ఒక అమ్మాయి ఉండడంతో భరణి గారు అని దివ్య గట్టిగా అరిచింది. దీంతో భరణి దగ్గరికి వచ్చి చూసి పాప అని గట్టిగా అరిచాడు. తను వచ్చేసి భరణిని గట్టిగా కౌగిలించుకుంది. నాన్న, నీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడ్చింది. అందరూ కూడా మిమ్మల్ని బాండింగ్ అని అందరూ బయట అంటున్నా కూడా మీరు హౌస్లో ఇంకా ఉన్నారు, మీరేమీ మారద్దు, మీరు ఇలాగే ఆడండి. వాళ్ళు ఏమంటున్నా కూడా ఒక కూతుర్లుగా మాకు ఈ బాండింగ్ అని మిమ్మల్ని అనడం మాకు ఎంతో హ్యాపీగా ఉందని నవ్వింది. దీంతో భరణి కూడా నవ్వుకుంటూ వచ్చారు. అయితే ఎందుకంటే మీరు పెరిగిన వాతావరణం అలాంటిది, మమ్మల్ని చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. ఇంట్లో మీరు ఏమైనా తప్పుగా చేస్తే తప్పుగానే ఒక ఇంట్లో ఒక లేడీని కూతురు అని లేదా చెల్లి అని బంధాలతో మీరు నడవడం ఎందుకు తప్పు అవుతుంది? దీన్ని ఎందుకు కావాలని వీళ్ళందరూ ఇలా పోర్ట్రేట్ చేశారు? ఏదైనప్పటికీ కూడా మీరు ఇంకా హౌస్లో ఉన్నారు, మీరు అలాంటివి ఏమీ మనసులో పెట్టుకోకుండా జాగ్రత్తగా ఆడండి నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నతో చక్కగా మాట్లాడింది. హౌస్ మేట్స్ అందరితోనూ పలకరించింది. ఇంకా తనుజ అని కౌగులించుకొని థ్యాంక్స్ చెప్పింది. మా నాన్నని బాగా చూసుకుంటున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళిద్దరిని కౌగులించుకొని మరీ స్పెషల్గా చెప్పింది. హౌస్ మేట్స్ అందరితోనూ సరదాగా మాట్లాడి కాసేపటి తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.